పాతబస్తీ చార్మినార్ వద్ద బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సినీ నటి ఖుష్బూ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు హాజరై భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసిన అనంతరం సినీ నటి ఖుష్బూ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గౌరమ్మకు పూజలు చేసిన అనంతరం మహిళలతో కలిసి బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఖుష్బూ మాట్లాడుతూ తెలంగాణ ప్రజలందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. మరియు అందరి మహిళలతో కలిసి బతుకమ్మ ఆడటం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. స్టార్ట్ అవుతుందా తీసుకోవాలి అక్కడి నుంచే బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ మేము సినిమాలో డాన్స్ చేస్తున్నాం, కానీ మేమందరూ ఇక్కడ చూసిన తర్వాత ఇట్స్ సో నైస్. దిస్ ఇస్ రియల్. మేము సినిమాలో చేసినప్పుడు ఒక కోరియోగ్రాఫర్ ఉంటారు, ఒక సాంగ్ ఉంటుంది, ఇలాంటి స్టెప్ వేయాలి, రైట్ లెఫ్ట్ టర్న్, రైట్ టర్న్ లెఫ్ట్. కానీ ఇది అన్ని యాక్చువల్ మన రూట్, మన కల్చర్, అది అన్ని ఉంది. చూడండి, గుడ్ లక్ ఇది కూడా పైన నుంచి. సో ఇలాంటివి చూసిన తర్వాత ఇట్స్ రియలీ రియలీ వెరీ హ్యాపీ అండ్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అండ్ ప్రౌడ్ టు బి పార్ట్ ఆఫ్ బీజేపీ, to be amongst all of you to this evening. Thank you very much. Thank you. ఆడేవాళ్ళు ఇది ఈ మధ్య కాలంలో దీన్ని ప్రాముఖ్యత పొందింది. మన భారతదేశంలో కాదు, విదేశాల్లో కూడా ఉన్నది. రేపు బతుకమ్మ కోసం నేను కూడా దుబాయ్ వెళ్తున్నాను. 5,000 మందితోని ఈ పండుగ జరుపుకుంటున్నారు. కాబట్టి బతుకమ్మ అనేది తెలంగాణ ఒక ప్రతీకమైనటువంటి పండుగ. ఈ పండుగ మీరందరూ పాల్గొన్నందుకు మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఇది ఈ యొక్క ప్రాంతంలో ఇది భాగ్యలక్ష్మి టెంపుల్ ఎదురుగా చార్మినార్ దగ్గర ఇది రెండోసారి. గత సంవత్సరం మనం జరుపుకున్నాం, ఈ సంవత్సరం కూడా జరుపుకుంటున్నాం. అయితే హైకోర్టు నుంచి మనకు ఆర్డర్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఎక్కువ సమయం మనకు లేదు కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుగా ఇక కొనసాగించాలని చెప్పేసి కూడా కోరుతూ, మరి అవకాశం ఇచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా శిల్పారెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ, మరి నాతోటి ఇక్కడ అంజిరెడ్డి గారు, ఎమ్మెల్సీ గారు, రామచారెడ్డి గారు, గౌతమ్ గారు, ఉమామహేందర్ గారు అందరూ కూడా పేరు పేరున నమస్కరిస్తూ ధన్యవాదాలు. జై భారత్ మాతాకి.